గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనం ఫ్రైడే క్లోజింగ్కి ట్రిగ్గర్ అయిన కొన్ని మొమెంటమ్ స్టాక్స్, అంటే మనకి రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న స్టాక్స్, అలానే ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా స్టాండర్డ్ డిస్క్లైమర్: దిస్ వీడియో ఈస్ మేడ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పస్. ప్లీజ్ do not make any trade based on the view shared in this video. Thank you. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనం ఫ్రైడే క్లోజింగ్కి కొన్ని ట్రిగ్గర్ అయిన బుల్లీ స్టాక్స్, అలానే మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్, అలానే బేరిష్గా కనిపిస్తున్న స్టాక్స్ ఇప్పుడు మనం చూద్దాము. మనం కనుక చూసినట్టయితే లాస్ట్ వీక్లో ఆర్ ఫ్రైడే మనకి మార్కెట్ నియర్లీ 500 పాయింట్స్ కరెక్ట్ అయినా కూడా మనకి కొద్దిగా ఫార్మా స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి గ్రాన్యూల్స్ ఇండియా కొంచెం హయ్యర్ సైడ్ స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్ 624 దగ్గర స్టాక్ కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. అలానే వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆర్ఎస్ఐ మనకి 6 దగ్గర కనిపిస్తుంది. అలానే చూసినట్టయితే పిన్ కూడా సేమ్ అలానే ప్రీవియస్ హైని దగ్గర నియర్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ మనకి ఫ్రైడే రోజు మార్కెట్ ఫాల్లో ఈ స్టాక్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు కనిపిస్తుంది. అలానే ఒకసారి సన్ ఫార్మా చెక్ చేసినా కూడా మనకి సన్ ఫార్మా ఫ్రైడే కూడా సిమిలర్ చార్ట్నే చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అలానే ఇంకొంచెం స్టాక్ కనుక చూసినట్టయితే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న ఏథర్ ఎనర్జీ కూడా మనకి ఫ్రైడే రోజు మంచి మొమెంటంతో దాని యొక్క ప్రీవియస్ హైని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే మనకి ఆర్ఎస్ఐ నియర్లీ ఓవర్ బాట్ జోన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనం ఇంకొక మొమెంటం చూపిస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఈ స్పేస్లో హొనాసా కన్స్యూమర్ లిమిటెడ్ మనం కనుక చూసినట్టయితే ఈ స్టాక్ మనకి బాగా హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అయ్యి నియర్లీ 264 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని రీసెంట్ డేస్లో ఈ స్టాక్ మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది నేను చూపించేది డే చార్ట్. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి ఈ 260 చాలా రోజులుగా మోస్ట్లీ మనకి 11th ఆగస్ట్ నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేస్లోనే రన్ అవుతున్నట్టు ఈ స్టాక్ మనకు అర్థమవుతుంది. మన రెసిస్టెన్స్ చూసినట్టయితే 310 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ స్టాక్ మూవ్ అయ్యి 310 పైన క్లోజ్ అయితే మనకి ఈ స్టాక్లో ఒక మొమెంటం లాగా కనిపిస్తుందేమో అనేది మనం చెక్ చేయాల్సి ఉంది. ఇది మనకి ఫ్రైడే క్లోజింగ్కి కనిపిస్తున్న కొన్ని బుల్లీ స్టాక్. ఫ్రెండ్స్, రీసెంట్ మార్కెట్ ఫాల్తో కరెక్ట్ అయిన స్టాక్ కనుక చూసినట్టయితే ముతూట్ ఫినాన్స్ లిమిటెడ్ ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే మనము హై నుంచి నియర్లీ 4100 దగ్గర నుంచి కరెక్ట్ అవుతూ 3000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని మనకి రీసెంట్ డేస్ నుంచి కొంచెం హయ్యర్ సైడ్ స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనకి ఫ్రైడే నియర్లీ మార్కెట్ 400+ పాయింట్స్ కరెక్ట్ అయిన ఈ స్టాక్ కొంచెం మనకి డోజీ క్యాండిల్తోనే ఫామ్ అయినట్టు తెలుస్తూ ఉంది. కమింగ్ డేస్లో ఎలా మూవ్ అవుతుంది అనేది మనం గమనించాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు లోయర్ లెవెల్ నుంచి స్ట్రెంగ్త్ చూపిస్తున్న ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఈ స్టాక్ మనకి ఒకరోజు 757 దాకా వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ రీసెంట్ మార్కెట్ ఫాల్తో ఇప్పుడు మనకి 450 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మనం కనుక గమనించినట్టయితే దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 470ని స్టాక్ రెస్పెక్ట్ చేసి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం ఫ్రైడే కనుక చూసినట్టయితే మార్కెట్ ఫాల్ అయిన ఈ స్టాక్లో కొంచెం రెసిలియన్స్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న పేరీ స్టాక్స్ కనుక చూసినట్టయితే అందులో మనకి యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కనిపిస్తుంది. జనరల్గా మనకి ఎలక్షన్స్ టైంలో ఈ లిక్కర్ స్టాక్స్లో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈసారి కనుక గమనించినట్టయితే ఓవరాల్గా లిక్కర్ స్టాక్స్ మీద కొంచెం ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని తగ్గినట్టు కనిపిస్తుంది. సేమ్ చార్ట్ మనకి యాక్చువల్గా యునైటెడ్ స్పిరిట్స్ మనకి దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేసి ఫ్రైడే రోజు హయ్యర్ క్యాండిల్తో మనకి లోయర్ సైడ్ కనిపిస్తూ ఉన్న అదర్ స్టాక్స్ కూడా గమనించినట్టయితే రాడికో ఖైతాన్ అలానే
యునైటెడ్ బేవరేజ్ లిమిటెడ్ యూబీఎల్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ చార్ట్ని చూపిస్తుంది. బట్ ఎక్కువగా బేరిష్గా కనిపిస్తున్నది యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. సో ఇది కనుక గమనించినట్టయితే మనకి రెసిస్టెన్స్ నియర్లీ 1500 దగ్గర ఈ స్టాక్ ఒక ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంటే ఇప్పుడు మనకి సపోర్ట్ 1270ని అది ఈరోజు బ్రేక్ చేసి మనకి లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇది మనకి ఈరోజు ఫ్రైడే రోజు క్లోజింగ్కి కనిపిస్తున్న బేరిష్ స్టాక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకొక బేరిష్ స్టాక్ కనుక చూసినట్టయితే మనం జనరల్గా ఇప్పుడు అన్ని మార్కెట్లో బేరిష్ స్టాక్సే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మనం తీసుకున్న పారామీటర్స్ ఏంటి అంటే స్టాక్ ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేసి ఉండాలి, అలానే మనకి వాల్యూమ్స్తో ప్రైస్ యాక్షన్ జరిగి ఉండాలి, అలానే మనకి ఆర్ఎస్ఐ బేరిష్గా ఉండాలి. ఈ 3 పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని మనం ఆ స్టాక్ని ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ అవుతున్న స్టాక్ కింద బేరిష్ స్టాక్గా చూస్తాము. ఇప్పుడు చూసినట్టయితే జెలిట్ ఇండియా లిమిటెడ్ ఈ స్టాక్ మనకి హై కనుక గమనించినట్టయితే 11,300 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ లోయర్ హై లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఇప్పుడు దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 7,800ని బ్రేక్ చేసి స్టాక్ లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ నియర్ టు ద 52-week లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చూసినట్టయితే ప్రీవియస్ లో మేలో కూడా మనకి ఇదే ప్రైస్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ ఈరోజు మనకి ఆ ప్రైస్ను కూడా బ్రేక్ చేసి లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనబడుతుంది. అలానే మనకి ఇంకొక బేరిష్ స్టాక్ కనిపిస్తున్న స్టాక్ చూసినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒకసారి గమనించినట్టయితే మనకి ఈ పర్టికులర్ సపోర్ట్ 1350 ఈ స్టాక్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. కాకపోతే ఒకసారి మనం ఫ్రైడే రోజు గమనించినట్టయితే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్తో మనకి ఈ స్టాక్ ఈ సపోర్ట్ని దగ్గరకు వచ్చి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చూసినట్టయితే ఆర్ఎస్ఐ కూడా మనకి 38 దగ్గర సెల్లింగ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. మేబీ ఈ స్టాక్ ఇండెక్స్ స్టాక్ కాబట్టి తిరిగి ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందా, లేదు అంటే నెక్స్ట్ వీక్ కూడా ఫర్దర్గా మార్కెట్ వీక్నెస్ కంటిన్యూ అయితే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి లోయర్ లెవెల్కి మూవ్ అవుతుందా అనేది మనం గమనించాల్సి ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. స్టే సేఫ్, హ్యాపీ ఇన్వెస్టింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.